క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 33వ అధ్యాయం 2వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. మన శక్తి చాలదు, మన జ్ఞానం సరిపోదు, మన స్నేహితులు సహాయము చేయలేరు. అలాంటి సమయంలో మనం చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టాలి. యెహోవా కొరకు కనిపెట్టుట మంచిది. యెషయా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు ప్రజలు శత్రువుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ సందర్భంలో ఈ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో మొత్తానికి గనక మనం గమనించగలిగినట్లయితే 3 గొప్ప సత్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 1, కనిపెట్టే విశ్వాసం, కరుణ కోరే వినయం, రక్షణ పొందే నిరీక్షణ. అలాగైతే కనుక ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుట. యెహోవా కొరకు కనిపెట్టుట అనేది విశ్వాసానికి గుర్తు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. కనిపెట్టడం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు. దేవుడు పని చేస్తాడనేటువంటి నమ్మకముతో ఎదురు చూడడం. మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, దేవుడు పని చేస్తాడనేటువంటి నమ్మకముతో ఎదురు చూడడం. దావీదు చెప్తూ ఉన్నారు ఇలాగూ 27వ సంకీర్తన 14వ శరణములో, యెహోవా కొరకు కనిపెట్టుము, ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పేసి. రైతు విత్తనం వేసిన తర్వాత వెంటనే పంట అనేది రాదు, కానీ అతడు ఏం చేస్తాడు? నిరీక్షిస్తాడు. ఎందుకంటే అతనికి నమ్మకం ఉన్నది. అలాగే ప్రార్థించిన వెంటనే సమాధానం రాకపోయినా దేవుని కొరకు మనము కనిపెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? కనిపెట్టడం అనేది విశ్వాసానికి పరీక్ష. ఆలస్యం అనేది తిరస్కరణ కాదు, దేవుని సమయం పరిపూర్ణమైనది అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమైంట ఉన్నాం. అలాగైతే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కనిపెట్టేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరచడు. యెషయా ప్రవచన పుస్తకంలోనే 40వ అధ్యాయము 31వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యములు మనం చదువుతాము. యెహోవా కొరకు కనిపెట్టు వారు ఏం చేస్తారంట? నూతన బలము పొందుకుంటారు. వారు అలసిపోరు, సొమ్మసిల్లరు, అలయక పరుగెత్తుతారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కనిపెట్టినటువంటి నోవాహు రక్షించబడ్డాడు. కనిపెట్టినటువంటి అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందాడు. కనిపెట్టినటువంటి హన్న కుమారుని పొందింది. కనిపెట్టినటువంటి శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టేటువంటి వారుగా ఉంటారో వారు ఎవరు కూడా ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక ఈరోజు కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ సమస్య ఎంత పెద్దదైనా నా కొరకు కనిపెట్టు. మనుషుల కొరకు కాదు, యెహోవా కొరకు మనము కనిపెట్టాలి. మన బలంపై కాదు, ఆయన కరుణపై మనము ఆధారపడాలి. శ్రమ కాలంలో భయపడకూడదు. ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణను మనము నమ్మాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదా? మీ కుటుంబ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా? మీ ఆరోగ్యం, ఉద్యోగం, పరిచర్య విషయంలో నిరీక్షిస్తూ ఉన్నారా? అలాగైతే కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా 33వ అధ్యాయం 2వ వచన భాగములో మన హృదయములో మనము జ్ఞాపం చేసుకోవలసింది ఏంటో తెలుసా? యెహోవా మమ్మను కరుణించుము, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. కనిపెట్టేటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. రక్షణ కోరిన వారిని ఆయన ఎన్నడూ కూడా తిరస్కరించడు. నిరీక్షించినటువంటి వారిని, నిరీక్షణ కలిగినటువంటి వారిని ఆయన మహిమపరుస్తాడు. కాబట్టి దీనిపై వాగ్దాన ప్రకారంగా
యెహోవా కొరకు కనిపెట్టేటువంటి వారిగా ఉందాం. తద్వారా ఆయన సిద్ధపరిచేటువంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందాం. అలాంటి శ్రేష్టమైనటువంటి కృప, ధన్యత, కృపగల దేవుడి దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.